పదండి పదండి, మీళ్ళే అనుకోండి. పదండి. సరే వాళ్ళ అత్తయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. పదండి అన్నయ్య గారు, కూర్చోండి. పద బాబు కూర్చో. అరే తల్లి అర్చన, ఎలా ఉన్నావమ్మా నువ్వు? అరే ఎంత అమాయకంగా ఉందో ఈ అమ్మాయి. ఇలాంటి అమాయకపు మొహం చూసి ఎవరైనా మోసపోతారు. అందుకేనేమో ఈ అమాయకపు మొహం చూసి మా అబ్బాయి మాయలో పడిపోయాడు, నీవాడైపోయాడు. నీదైన వస్తువు నీకు అందాల్సిందే కదా. అందుకే నీతో పెళ్లి సంబంధానికి నేను మా అబ్బాయి ఆకాష్ ని తీసుకొచ్చాను, మీ అమ్మాయి కోసం. ఆంటీ గారు, మీరే స్వయంగా అర్చన కోసం వచ్చారంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. మేమంతా ఎంత బాధపడ్డామో మీకెలా చెప్పాలో తెలియటం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసరికి మా అందరి గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది. అయినా అలా నిలబడే ఉన్నారే మీరు? ప్లీజ్ కూర్చోండి. నేను తప్పకుండా కూర్చుంటాను. అర్చనతో బోల్డ్ అని కబుర్లు కూడా చెప్పాలి. సరే గాని అర్చన, నువ్వే కాలేజీలో చదువుకున్నావు? స్కాలర్స్ గ్రూప్ ఆఫ్ కాలేజ్. అవునా? ఆ కాలేజీలో పెద్దింటి పిల్లలు చదువుకుంటారట? అవునంటీ. నాకు తెలుసు, అది చాలా మంచి కాలేజ్. అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసే చదువుకుంటారు. అక్కడ నీకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఉన్నారాంటీ. నువ్వు ఆకాష్ని కాలేజీలో ఎప్పుడు కలుసుకున్నావు? సెకండ్ ఇయర్ లో. అయితే అంతకు ముందు కూడా నీకేదైనా అఫైర్ ఉండేదా? అదేమంత గొప్ప విషయం కాదుగా. మోడ్రన్ రోజులివి. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటారు కనుక ప్రేమించుకోవడం అనేది సహజమే కదా. నీకు కూడా ఆకాష్ కంటే ముందు వేరొకరు నచ్చుంటారే. కంగారు పడకు తల్లి, స్పష్టంగా చెప్పి. మేమంతా చాలా ఓపెన్ మైండెడ్ వాళ్ళం. నేనేమడుగుదామనుకుంటున్నానంటే, మా ఆకాష్ ఒక్కడే నీ మొదటి ప్రియుడా, అంతకు ముందు నీకు వేరే బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారా అని. చూడమ్మా, తప్పుగా అనుకోక అర్చన. నువ్వేమో పెళ్లికి ముందే ఆకాష్ బిడ్డకి తల్లి కాబోతున్నావు కదా. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఆ బిడ్డ ఆకాష్ బిడ్డేనా లేక? లేదాంటీ, నేను కేవలం ఆకాష్ ని ప్రేమిస్తున్నాను. పోనీ అలాగే అనుకుందాం. కానీ నువ్వేమో చాలా మంచి కుటుంబానికి చెందిన అమ్మాయివి. అయినా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిపోయావు. అందుకు నువ్వేం వెనకాడలేదా? ఆకాష్ నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. అవునా? మా అబ్బాయికి అన్ని సినిమా లక్షణాలున్నాయా? ఆకాష్ తనేదో చెప్తుంది, అది నిజమేనా? లేదు మామ్, నేనేమీ పెళ్లి చేసుకోలేదు. అబద్ధాలు చెప్పక ఆకాష్, అలా ఎందుకంటున్నావు నువ్వు? పోనీలే అలాగే అనుకుందాం. తను చెప్పేది అబద్ధం కావచ్చు. అయినా ఎవరు నిన్ను గుళ్ళో పెళ్లి చేసుకుంటానన్నా నువ్వు వాళ్ళతో అదంతా చేసుకుంటావా? అలాంటి అమ్మాయిలు కొందరుండొచ్చు. కానీ నీకైనా తెలివితేటలుండాలిగా. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో తప్పంతా అమ్మాయిల మీదకే వస్తుంది. ఏం కావాలి స్వీటీ? ఏం లేదంటీ, కొంచెం చక్కెర కావాలి. సరే తల్లి, నేను బుల్బుల్కి చెప్పి పంపిస్తాలే. నువ్వు కొంచెం వెళ్ళారా? ఆ రోజు మీ మమ్మీ నా దగ్గర కాఫీ పడి తీసుకుంది కదా, నాకు తిరిగి ఇవ్వమను. వెళ్ళు, మీ మమ్మీకి చెప్పు. వెళ్ళు. ముందు ఒకటి చెప్పండి ఆంటీ, మీరు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారా లేక అర్థం పర్థం లేని ప్రశ్నలు అడగడానికి వచ్చారా? అదేంటి బాబు, మేము ఇక్కడికి వచ్చింది పెళ్లి సంబంధం కోసమే. చూడమ్మా, నువ్వేమో చదువుకున్న తెలివైన అమ్మాయివి. నీకైనా తెలిసుండాలిగా. మీరు గుళ్ళో దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్ళైనట్టు కాదు కదా. ఇక ఆ తర్వాత నువ్వు వెంటనే ప్రెగ్నెంట్ అయిపోయావు. మరీ అంత తొందర ఏమొచ్చింది? చూడు తల్లి, నువ్వు తప్పుగా అనుకోకు. నువ్విలా చేసినందువల్ల నీ ప్రవర్తన మీద ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇక చాలు ఆంటీ గారు, మీరు అర్చన ఇలా అవమానించడం బాగోలేదు. కానీ ఆ బిడ్డ ఎవరిదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇక ఆపండి మీరు. 100 సార్లు చెప్పాను ఈ బిడ్డ ఆకాష్ దేనని. తన అబద్ధం వాడినంత మాత్రాన నిజాలు మారిపోవు. అంతరవాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా మాట్లాడు. నీ కాలేజీలో ఎంతో మంది స్నేహితులున్నారు. అయినా ఆ బిడ్డ ఆకాష్దే అని మేమెలా నమ్మగలం? మేమేం చెప్పగలం? నీ స్నేహితుల్లో ఎవరైనా ఒకరు నీకు అంత దగ్గరైపోయి ఉండొచ్చు. ఆ స్నేహం నీ విషయంలో మితిమీరిపోయిందేమో.